మానసిక ఒత్తిడిని తగ్గించినటువంటి నేచర్ క్యూర్ హాస్పిటల్ ప్రాణాయామ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ సాయిరామ్ గారు ఉన్నారు ప్రస్తుతం. సో సార్తో మాట సార్. నమస్కారం సార్. నమస్కారం సార్, చాలా సంతోషం సార్, ఎందుకంటే మీలాంటి గ్రేట్ పర్సనాలిటీ ఇంటర్వ్యూ చేయడం. ఎందుకంటే మీ అనుభవం అంతా లేదు, నా వయసు చాలా ఆనందం సార్. సార్ చెప్పండి సార్, వాట్ ఈస్ యోగా అంటే మీరు ఏం చెప్తారు అసలు ఫస్ట్? యోగా అనేది మన ప్రాచీన భారతీయ సిద్ధాంతం నుంచి వచ్చిందండి. ఆ యోగా అంటే మా ఆత్మ పరమాత్మ జాయింట్, ఓకే, మానసికంగాను శరీరంగా కలిపి చేసేది యోగా. ఇది మన పూర్వకాలంలో మన పెద్దలు ప్యాటర్న్ తీసుకొచ్చారు. అది ఇప్పుడు వచ్చిన ఆధునికమైన ప్రపంచంలో చాలా అవసరమైంది. ఎందుకంటే మానసికంగా చాలా మంది సఫర్ అవుతున్నారు, అలాగే శరీరంగా కూడా చాలా రోగాలు వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే లైఫ్ స్టైల్ మారిపోయేసరికి పూర్తిగా సిస్టమ్ అనేది పోయింది. మన పాత ప్రాచీన సిద్ధాంతాలన్నీ కూడా మారిపోయినాయి. అమెరికన్ వెస్ట్రన్ కల్చర్ ఇంప్రూవ్మెంట్ అయ్యేసరికి రకరకాల బాధలతో మానసికంగా శారీరకంగా రకరకాల బాధలతో సఫర్ అవుతున్నాను. దీనికి యోగా మళ్ళీ దీంతోనే రిపేరబుల్ అనే ఉద్దేశంతో మళ్ళీ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వెస్ట్రన్ కాదు, వరల్డ్ వైడ్ కూడా యోగా చేస్తున్నారు. దానివల్ల థెరపీ పొందుతున్నారు, బెనిఫిట్స్ పొందుతున్నారు. అలాగే మన ఇంటర్నేషనల్ యోగా డే కన్ఫర్మ్ అయిన తర్వాత 1967 మన అప్పుడు యోగా ఇంకా పాపులారిటీ వచ్చింది మోడీ గారి టైంలో. ఆ తర్వాత దీనివల్ల రీసెర్చ్ జరగడం, అలాగే కొన్ని హాస్పిటల్స్లో కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కూడా యోగాని ఇంప్లిమెంట్ చేయడం, ప్రతి దానికి సొల్యూషన్ యోగా అనేది ప్రతి ఒక్కరు గ్రహించారు. ఆ బేస్ మీద మనం యోగా ఇప్పుడు ప్రాణాయామ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దాదాపు 40 years నుంచి రన్ అవుతుంది. అలాగే వేమన యోగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 40 years నుంచి రన్ అవుతుంది. దీంట్లో నెంబర్ ఆఫ్ ద పేషెంట్స్ మేము ట్రీట్మెంట్స్ చేస్తున్నాం. ఎందుకంటే రకరకాల ప్రాబ్లంతో వస్తుంటారు, ఒబేసిటీతో వస్తూ ఉంటారు, మానసికంగా ప్రాబ్లంతో వస్తూ ఉంటారు, అలాగే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అంటే ఫ్యామిలీ నుంచి వచ్చే జన్యుపరమైన ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళు కూడా యోగా ద్వారా చికిత్స ఉంటుంది. అంటే పూర్తిగా నేను తగ్గిద్దని నేను చెప్పను, బట్ రిలేబుల్, రిపేరబుల్ అండ్ కంట్రోలబుల్, ఈ విధంగా మేము ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే, అంటే ఇక్కడ మన హాస్పిటల్ సార్ మిరాకిల్ ఇందాక ఒక పేషెంట్ తో మాట్లాడుతున్నప్పుడు అరౌండ్ నా కోవిడ్ టైంలో లంగ్స్ మొత్తం పాడైపోయినాయి. సో నేను ఆల్మోస్ట్ నా పని అయిపోయింది అనుకున్న టైంలో నాకు భగవంతుడు లాగా నాకు సాయిరామ్ సార్ దొరికారు. అదే ఇక్కడ ఈ ప్రాణాయామం సెంటర్ దొరికింది అని చెప్పేసి పేషెంట్ చెప్పారు. అట్లా అంటే ఏ రకంగా ట్రీట్మెంట్ చేయడం జరిగింది? అట్లా అంటే మెయిన్ థింగ్ అంటే ముందు యోగా అనేది అంటే మన ఈ నేచర్ క్యూర్ హాస్పిటల్ ప్రిన్సెస్ లో 4 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఓకే, నేచర్ క్యూర్ హాస్పిటల్ ఒకటి, అలాగే ప్రాణాయామ రీసెర్చ్ ఒకటి, వేమన యోగ రీసెర్చ్, అలాగే నేచర్ క్యూర్ కాలేజీ. ఈ ఎవరు ఇన్స్టిట్యూట్ వాళ్ళు రన్ చేస్తున్నారు, యాక్టివిటీస్ ఎవరి పార్ట్ వాళ్ళకి ఉంటుంది. అయితే మన ప్రాణాయామ రీసెర్చ్ ఇన్పేషెంట్ సెక్షన్ లేదు, ఓన్లీ అవుట్ పేషెంట్స్. ఎవరైతే వస్తున్నారో 1.5 hours 2 hours మేము ట్రీట్మెంట్ ఇస్తా ఉంటాం. యాక్చువల్లీ ఆయన పోస్ట్ కోవిడ్ టైంలో హెల్త్ ఇష్యూస్తో వచ్చారు. ఆయన వచ్చిన కొత్తలో ఏమైందంటే లంగ్స్ కెపాసిటీ తగ్గిపోయింది. నేచురల్గా మేము ప్రాణాయామ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసాం. ప్రాణాయామ్స్, లైఫ్ స్టైల్, ఫుడ్ విషయాలు అవన్నీ చెప్పడం వల్ల, అది సాధన చేయడం వల్ల ఆటోమేటిక్గా ఆయనకి రిలీఫ్ అనేది వచ్చింది. ముందు ఆయనకి నమ్మకం ఏర్పడింది, ట్రస్ట్ అనేది వచ్చింది. అంటే యోగాతో కూడా తగ్గొచ్చు. అదే ప్యానిక్ అయిపోయి అలా కోవిడ్ టైంలో చాలా మంది 100 మంది చనిపోయారు, 1000 మంది చనిపోయారు. ప్యానిక్కే అంటే నేను బతకలేనేమో, ఇలా చనిపోతున్నాను. కానీ ఒక్కొక్కరు ఇప్పుడు ఎలా అంటే తాడును చూసి బాగుంది అనుకుని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి ఓవర్కమ్ అయిన వాళ్ళు ఈ యోగా అనేది చాలా బాగా హెల్ప్ అయిందన్నమాట. ఆ యోగాలో ప్రాణాయామ సెక్షన్ అంటే ఓన్లీ బ్రీతింగ్ లెవెల్స్, అంటే లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి, పల్మనరీ సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఆ లాన్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేయడానికి, వీటికి మేము ప్రాణాయామంలో రకరకాల సాధనాలు ఉంటాయి, ప్యాటర్న్ ఉంటుంది, అది మేము చేయిస్తాం. అంటే మన ప్రాణాయామ సెంటర్ కి ఎలాంటి వ్యాధులు ఎక్కువ మంది వస్తుంటారు? ఎక్కువగా మానసికంగా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అంటే ఏజ్ వయసు, అంటే వృద్ధాప్య దశలో వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళు, అలాగే జన్యుపరమైన అంటే కుటుంబపరంగా కొందరికి ఒబేసిటీ ఉంటుంది, అలాగే చక్కెర వ్యాధి అంటారు, షుగర్ అంటారు, అది ఉంటుంది, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం, ఆస్తమా ప్రాబ్లం, లేడీస్ సంబంధించిన గైనిక్ ప్రాబ్లం. ఈ మధ్య ఈ మోడర్న్ లైఫ్లో ఎక్కువగా సంతానహీనత ఎక్కువ అయిపోయింది. అంటే మానసికంగా ప్రెజర్స్ రావడం కానీ కన్సీవ్ అవ్వలేకపోతున్నారు. దానికి కూడా యోగా చాలా బాగా మెడిసిన్గా హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఎన్ని రకాల ఐవీఎఫ్ సెంటర్స్ తిరిగినా కూడా వాళ్ళకి విల్ పవర్ రావాలంటే యోగా అలాంటివి చేస్తే తప్పకుండా కన్సీవ్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఆ సిచ్యువేషన్స్ కూడా చాలా మంది హాస్పిటల్స్ వాళ్ళు కూడా మాకు రిఫర్ చేస్తున్నారు. ఎలా అంటే మీరు ముందు కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంప్రూవ్ చేయడానికి ప్రాణాయామ్స్ అవన్నీ చేయించండి, ఆసనాలు చేయండి. మేము ఆ విధంగానే ట్రైనింగ్ చేస్తున్నాం. రీసెర్చ్ కూడా ఉంది, రీసెర్చ్ వింగ్ కూడా ఉంది, డాక్టర్స్ ఉన్నారు, మీకు అబ్జర్వేషన్ ఉంటుంది,
ప్రతి కేసుని ఒక సైంటిఫిక్ మోడరేట్ లోగా మేము ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే సార్ యోగాలో వితౌట్ మెడిసిన్, జీరో మెడిసిన్ తోని మనం మానసిక ఒత్తిడి తగ్గించుకొని రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు అంటే ఏం చెప్తారు? అది జనరల్ గా 100% మనం తగ్గించుకోవాలంటే దానికి కొన్ని ఆ యొక్క పేషెంట్ కానీ ఆ సాధకుడు కానీ కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. మందుల మీద నేను తగ్గించేసి పూర్తిగా యోగాతో నేను చెప్పను. ఎందుకంటే వెరీ బిగినింగ్ స్టేజ్ లో మెడిసిన్స్ కంటిన్యూ చేస్తూ వాళ్ళ డాక్టర్స్ అలోపతి డాక్టర్స్ అబ్జర్వ్ చేస్తూ మా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాం. ఓకే, ఆ ట్రీట్మెంట్ చేస్తూ ఒక సాధన వచ్చేదానికి, కాన్ఫిడెన్స్ వచ్చేదానికి డోసేజ్ ఆఫ్ మెడిసిన్స్ తగ్గించుకుంటూ రావచ్చు. ఓకే, అలా పూర్తిగా తగ్గిన కేసెస్ కూడా ఉన్నాయి. కొందరు వయా మీడియా వెరీ మినిమం వైజ్ టాబ్లెట్ వాడుతూ కూడా ఉన్నారు. షుగర్ ఉంది, షుగర్ ప్రాబ్లం ఉంది, పూర్తిగా నా షుగర్ టాబ్లెట్ యోగాతో తగ్గిద్దని నేను చెప్పను. కానీ యోగా చేస్తూ ఉంటే మెడిసిన్ డోస్ అనేది తగ్గించుకోవచ్చు. అలాగే షుగర్ లెవెల్స్ కూడా తగ్గించుకోవచ్చు. అంటే నేచురల్ గా వాడు ఆ సిస్టమ్ ఇన్సులిన్స్ ప్రొడక్ట్ అనేది రీప్రొడక్ట్ అయినట్టు ఛాన్స్ ఉంది. ఓకే, అంటే సార్ యోగా పైన పబ్లిక్ కి అవగాహన పెరిగింది. అంటే గతంలో యోగా అంటే కూడా చాలా మంది తెలియదు సార్, ఇప్పుడు చాలా మంది తెలిసిపోయింది. అంటే అవగాహన పెరిగింది జనాలు. ఇప్పుడు జనాలు యోగా బాగా పాపులర్ అయిపోయింది. అంటే ఇంటర్నేషనల్ యోగా వరల్డ్ వైడ్ ఇదే. కాకపోతే ఎక్కడ ఎవరి దగ్గర ఎలాంటి నేర్చుకోవాలనేది ముందు ప్రజల్లో అవగాహన రావాలి. ఇప్పుడు చాలా మంది గల్లీకి పక్కన ఎన్నో ఇన్స్టిట్యూట్స్ వచ్చింది, కమర్షియల్ గా అయిపోయారు, రకరకాలు పెడుతున్నారు. అది కాదు, యూట్యూబ్ లో కూడా ఎక్కువ వచ్చేసింది. అలాగే ఎవరికి వాళ్ళు సొంతగా వాళ్ళ మన ట్రెడిషనల్ యోగా సిస్టాన్ని మోడరేట్ గా వేరే రకంగా కూడా కన్వర్ట్ చేసి చెప్తున్నారు. అలా కాదు, కరెక్ట్ గా ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూట్స్, గవర్నమెంట్ ఒక బాధ్యతాయుతమైన ఇన్స్టిట్యూట్స్ లోనే యోగా నేర్చుకోవాలి. ఏది పడితే ఇక్కడ వెళ్ళేసి ఇప్పుడు ఏదో వెళ్ళేసి అక్కడ నేర్చుకుని ఇబ్బంది పడబోతుంది. చాలా మంది పేషెంట్స్ సార్, మీ పేరు చెప్పారు వాళ్ళ కళ్ళలో కారణం చూసింది. సో మీరు మిరాకిల్ లాంటి ఏదైనా 40 years ఎక్స్పీరియన్స్ లో నేను పేషెంట్స్ కనెక్ట్ అవుతూ ఉంటాను. వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ముందు మేము కౌన్సిలింగ్ చేసి, వాళ్ళ ఫస్ట్ ఏ ప్రాబ్లం, సపోజ్ వాళ్ళు ఒబేసిటీతో వస్తారు, హైపర్ టెన్షన్తో వస్తారు, మానసిక ఒత్తిడితో వస్తారు, ఇంకా వేరు ప్రాబ్లమ్స్, దేని ప్రయారిటీ ఇవ్వాలనే దాని మీద ఫస్ట్ మేము స్టడీ చేసి ఫస్ట్ దాన్ని ప్రయారిటీ ఇస్తాం. ముందు హైపర్ టెన్షన్ కంట్రోల్ చేస్తాం, తర్వాత షుగర్ లెవెల్ కంట్రోల్, తర్వాత హైపర్ ఒబేసిటీ. ఈ విధంగా స్టెప్ ఉంటుంది అన్నమాట. దానివల్ల రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్ గా రాగానే వాడికి మనం సూర్య నమస్కారాలు అవి చేసే పరిస్థితి కాదు. వాళ్ళని మానసికంగా తీసుకురావాలి, శారీరకంగా తీసుకురావాలంటే ముందు కౌన్సిలింగ్ చేయాలి. మనం కౌన్సిలింగ్ లేకుండా ఏదో మనం ఆసనాలు చెప్పేసి 10 రూపాయలు కాదు, అలా కాకుండా సిస్టమాటిక్ వర్క్. అంటే ఇన్ని ఏళ్ళ సర్వీస్ లో సార్ మీరు ఛాలెంజ్ తీసుకుంటే ఏముందో సార్? అంటే ఈ వ్యాధి ఖచ్చితంగా నేను నయం చేస్తా అని చెప్పేసి నయం చేసినదైనా అంటే నయం అంటే ఉంది కంట్రోల్. యోగా అనేది ఆల్టర్నేటివ్ గా హెల్ప్ చేస్తుంది తప్ప కొన్ని కేసెస్ కంట్రోల్ అవుతుంది. ఎలా అవుతుందంటే పేషెంట్ యొక్క నియమాలు వాడు పద్ధతిలో ఫాలో కాకుండా, ఆహార నియమాలు ఫాలో కాకుండా, లైఫ్ స్టైల్ మార్చకుండా నువ్వు యోగా చేస్తానంటే తగ్గదు. ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి నువ్వు యోగా చేస్తానంటే తగ్గదు. దానికి కూడా నువ్వు 50% మేము ఎఫర్ట్స్ పెడితే యోగా ద్వారా 50% పబ్లిక్ కూడా వాళ్ళు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్, అష్టాంగ నియమాలు ఉన్నాయి అష్టాంగ యోగాలో. ఆ యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, సమాధి, ఆ స్టెప్స్ వైజ్ మనం యోగా సిద్ధాంతాలు ఫాలో అవుతే ఆటోమేటిక్ మనిషి హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. మనం ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, ఒక టాబ్లెట్ వేసుకోక్కర్లేదు, మనం మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. ఓకే, అంటే సార్ చాలా మంది పబ్లిక్ కూడా యోగాకి వెళ్ళాలా వద్దా అని చెప్పేసి మధ్యలో ఊహించాలి సార్. అలాంటి పబ్లిక్ కి మన ప్రాణాయామ చక్ర గురించి ఏం చెప్తారు పబ్లిక్? అంటే అందరూ ఇప్పుడు ఏంటంటే యోగా మీద పూర్తిగా అవగాహన వచ్చిందండి. ఎలాంటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలనేది ముందు వాళ్ళు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళడానికి ట్రై చేయాలి. ఏదో యూట్యూబ్ లో చెప్పారని ఆన్లైన్ క్లాసెస్, ఫ్రీ క్లాసెస్ అని, లేదా ఆన్లైన్ లో ఒక 40 మందికి ఒకేసారి యోగా చెప్తున్నారు అనేది అది కరెక్ట్ కాదని నేను అంటాను. ఓకే, ఎందుకంటే బాగా తరఫీదు పొందినాక నువ్వు ఆన్లైన్కి వెళ్ళొచ్చు. వెరీ బిగినింగ్ మాత్రం గురుముఖంగానే చేసుకోవాలి. అంటే ఒక పర్సన్, ఒక టీచర్ ముందు దగ్గరే నేర్చుకుని పర్ఫెక్ట్ అయిన తర్వాత నువ్వు ఆన్లైన్కి వెళ్ళొచ్చు. ఆన్లైన్ లోనే డైరెక్ట్ గా ఎంటర్ అయిన తర్వాత 40 మందిలో 40 మందిని అబ్జర్వేషన్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు కదా. ఓకే, నీకు ఆన్లైన్ వాడు కరెక్ట్ చేస్తున్నారు అనేది తప్పు, కరెక్ట్ అనేది తెలియదు. వాళ్ళు ఏదో చేస్తున్నారు పోతున్నారు కానీ రిజల్ట్ రాదు. ఓకే, ఓన్లీ 30-40% వస్తుంది. కాబట్టి ఫస్ట్ గురుముఖంగా నేర్చుకోవాలి. అంటే ఇన్స్టిట్యూట్ పరంగా వెళ్ళాలి. ఒక గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన ఇన్స్టిట్యూట్స్ కానీ, యూనివర్సిటీ రికగ్నైజ్ చేసిన ఇన్స్టిట్యూట్స్ కానీ, పాపులారిటీ ఉన్న ఇన్స్టిట్యూట్స్ కానీ వెళ్ళి నేర్చుకున్న తర్వాత బాగా సాధన చేసి నీకు అనుకూలమైన సమయం లేనప్పుడు నువ్వు కెన్ గో ఫర్ ద ఆన్లైన్ క్లాసెస్. సార్ సుదీర్ఘ కాలంగా దాదాపు 40 ఏళ్ళు అనుకోండి సార్, జీరో మెడిసిన్ తో ఇంతమంది పేషెంట్ ప్రాబ్లం కంట్రోల్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషం ఉంది.
ఎందుకంటే నాకు చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఆ యోగాలో నాకున్న నాలెడ్జ్ నేను పబ్లిక్కి ఇస్తున్నానని ఒక తృప్తి ఉంటుంది. నేను గవర్నమెంట్ సర్వీస్ నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను ఇన్స్టిట్యూట్కి ప్లస్ మన ప్రాక్టీషన్స్కి. వాళ్ళు కూడా నా మీద నమ్మి ట్రస్ట్ చేసి వస్తున్నారు. అయితే నేను పూర్తిగా మందులు లేకుండా తగ్గిస్తానని నేను ఎక్కడే చెప్పలేదు. నేను డాక్టర్ని కాదు, యోగాలో నేను ఒక క్వాలిఫైడ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఆ విధంగానే మేము ట్రీట్ చేస్తున్నాం. అంటే మానసిక ఒత్తిడి తగ్గించినప్పుడు ఏ పాత్ర ఎలా ఉంటుంది సార్? యోగా 100% చాలా హెల్ప్ఫుల్ అండి. 100% రిజల్ట్ ఉంటుంది. కాకపోతే ఆ యోగా మీద నమ్మకంతో ఆ పేషెంట్ అనేవాడు కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ కాకపోతే వేస్ట్ కదా. ఇప్పుడు ఒక సంబంధం ఉంది, ఒక భార్యాభర్తలు కనెక్ట్ అవుతేనే ఆ కుటుంబం నిలబడుతుంది. అలాగే యోగాలో కూడా ఒక సాధకుడు, ఒక గురువు, వాళ్ళకి కనెక్షన్ కరెక్ట్గా ఉండాలి. అంటే చెప్పే అది సూచన తప్పకుండా పాటిస్తూ ఉండాలి. నియమాలు పాటించాలి, ఆహార నియమాలు పాటించాలి, ఆహార శైలి బాగుండాలి. ఓకే, మన ప్రాణాయామం సెంటర్ కి పేషెంట్స్ ఎంతమంది వస్తారు సార్? ఎంతమంది పేషెంట్స్ పనిచేస్తాం? ఇక్కడ దాదాపు ఒక 8 మంది స్టాఫ్ ఉన్నారండి. అంటే యోగాలో క్వాలిఫై అయిన వాళ్ళు, గవర్నమెంట్ జియో ప్రకారం క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు, ఒక డాక్టర్ ఉన్నారు. వాళ్ళతో పాటు నేను ఓవరాల్గా ఉంటాను. మార్నింగ్ 6 o'clock 6 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అంటే ఇండివిజువల్ కేస్ వైజ్ ఉంటుంది అనమాట. 1-to-1 క్లాసెస్ ఉన్నాయి, గ్రూప్ క్లాసెస్ ఉన్నాయి, అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా ఒక బ్యాచెస్ ఉన్నాయి, అలాగే మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళు కూడా బ్యాచెస్ ఉన్నాయి. అలా మేము దాదాపు 12 సెక్షన్స్ రన్ చేస్తున్నాం. ఓకే, ఇది పొద్దున్న నుంచి 1 గంట, మళ్ళీ తర్వాత సాయంత్రం 4 to 5:30 వరకు రన్ చేస్తాం. అంటే సార్ చాలా మంది కూడా ఒక స్థాయి, ఒక హోదా రాగానే మామూలుగా మెయింటైన్ చేసుకుంటారు. కానీ మీరు ఇప్పటికి కూడా డైరెక్టర్ అయినప్పటికీ కూడా ట్రైనర్ లాగా వెళ్ళి చేస్తాం. అంటే చాలా బాగా అనిపించింది. మేము ఆ విధంగా కనెక్ట్ అవ్వకపోతే వాళ్ళకి ఒక ట్రస్ట్, ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. వచ్చేస్తానికి కూడా వాళ్ళకి బాగా ఒక ట్రస్ట్ ఏర్పరచడానికి నాకు అది మా గురువు గారు నేర్పిన సిద్ధాంతం. ఏదో అక్కడ కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని చేస్తే కాదు, మనం ఇన్వాల్వ్ అయ్యి చేస్తుండాలి. చివరి వరకు కూడా మాకు BGS అయ్యంగార్ అని చెప్పేసి ఆయన భారతరత్న అవార్డు యోగా సాధక గురువు గారు, వారి ఆధ్వర్యంలో నేను ట్రైన్ అయ్యాను. ఆయన 97-98 వరకు బతికారు. లాస్ట్ వరకు కూడా ఆయన ఇండివిజువల్ వెళ్ళి యోగా నేర్పించేవాడు, యోగా చేయించేవాడు సాధకులకి. ఆయన వరల్డ్ వైడ్ గా ఆయనకి 3000 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. BKS అయ్యంగార్ అని చాలా పాపులర్ అవార్డు. ఆ రోజుల్లోనే ఆయన మన కింగ్డమ్ ఉన్న విక్టోరియా రాణికి కూడా యోగా నేర్పించారు. ఓకే, ఆ రోజుల్లో 60s. ఓకే, ఆయన ఏంటంటే చెప్పింది, చివరి వరకు మనం యోగా టీచర్ కనెక్ట్ అవ్వాలి. ఎక్కడో చెప్తే ఆన్లైన్ క్లాసెస్ చెప్తే కాదనేది కాన్సెప్ట్. అంటే ఈ యోగా సార్ ఖచ్చితంగా ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ ఉంటేనే ఆన్లైన్ చేయొచ్చు కదా. సాధన బాగా చేసి సాధన పర్ఫెక్ట్ అయిన తర్వాత ఓకే నువ్వు ఆన్లైన్ సూటబుల్ అని చెప్పి గురువు చెప్తే నువ్వు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యి చేస్తూ ఉండొచ్చు. అలా చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిస్టంలో రెగ్యులర్గా చేయలేము మనం. ఓకే, ఎట్లా రోజువారీ మీరు రావాలి పోవాలంటే కష్టం. అమెరికాలో ఉంటారు వాళ్ళు. గత ఏంటంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయితే తప్పలేదు. కాకపోతే డిసీజ్ ప్రాబ్లం ఉండి, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండి చేయలేని వాళ్ళకి మాత్రం గురుముఖంగా నేర్చుకుంటే మంచిది. దగ్గరికి వాళ్ళకి ఇన్స్టిట్యూట్స్ కన్నా. అంటే మన ప్రాణాయామ సెంటర్లో ఎక్కువ ఎలాంటి ఏజ్ వాళ్ళు ఎక్కువ వస్తుంది సార్? అంటే ఈ ఏజ్ వాళ్ళు ఎక్కువ వచ్చేది అదేం లేదు. మా దగ్గర 80 years నుంచి 87-90 years వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తారు. వాళ్ళ తగ్గట్టుగా మేము నేర్పిస్తాం. వాళ్ళ తగ్గట్టుగా మేము నేర్పిస్తాం. ఎందుకంటే ఒక ప్యాటర్న్ ఆఫ్ సెక్షన్ కి అష్టాంగ యోగా ఉంటుంది, ఒక ప్యాటర్న్ కి ఏమొచ్చి కొద్దిగా వయోవృద్ధులకి ఏమొచ్చి మోడరేట్ యోగా ఉంటుంది. అలాగే మేము యోగా చేయించేది ప్రాప్స్ పెట్టి చేస్తాం. అంటే దాన్ని ఏమంటారంటే యోగా ప్రాపర్టీ అంటారు, లేదా యోగా ప్రాప్స్ అంటారు. అంటే ఒక సాధన పెట్టి చేస్తాం. సపోజ్ హలాసనం ఉంది, డైరెక్ట్ గా హలాసనం చేయలేరు, దానికి వెనక్కి కింద వెజ్జిబుల్లో పెట్టేసి రిలాక్సేషన్ చేయడం వల్ల ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. ఆయన స్ట్రెయిన్ అవ్వదు. ఓకే సార్, అంటే ఈ యోగా ద్వారా ఆయుష్ పెంచుకోవచ్చు. అంటే ఆయుష్ కూడా తప్పకుండా పెంచుకోవచ్చు. తప్పకుండా మన జీవితకాలం 100 years 120 years మన సాధకులు పూర్వం మనం చూస్తే స్టడీ చేస్తే 150 years 200 బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత అక్కర్లేదు. 120 years అనేది నార్మల్గా చెప్తారు సిద్ధాంతం ప్రకారం. మనం రెగ్యులర్గా ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాయి కనుక ఇప్పుడు జపాన్ కానీ చైనా కానీ కొన్ని ప్రిన్సిపల్స్ వాళ్ళు ఫాలో అవుతారు. అలా ఆల్మోస్ట్ 100 years టార్గెట్ ఉంటుంది. ఎందుకంటే 100 years వరకు వాళ్ళు గ్యారంటీగా బతుకుతారు. యాక్టివ్గా, ఏదో మంచాన్ని పడి ఇబ్బంది పడి కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. మనకు కూడా అదే రాదు. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చిందంటే మన ఇండియాలో అయిపోయింది నా పని అని చెప్పి మంచం మీద లెగరు, కూర్చుంటే లెగలేరు, పడుకుంటే లెగలేరు, లెగిస్తే నడవలేరు,
ఇలాంటి మానసిక దృక్పథం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాణాయామం అనేది సపరేట్ వింగ్. ప్రాణాయామ్స్ అవన్నీ చేస్తే ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న పార్ట్స్ ని అది శుభ్రపరుస్తుంది, రికవర్ చేస్తుంది, స్ట్రెంథనింగ్ చేస్తుంది. ఆ యొక్క మోటివ్ తోనే మనం చేయాలి తప్ప నేను అక్కడ పొలం పని చేసి వచ్చాను నేను కాబట్టి కష్టపడక్కర్లేదు, నేను ఏదో తినేస్తాను, ఏదో తాగేస్తాను, ఏదో పడుకుంటాను ఇష్టం అంటే కాదు. మనిషి కొట్టేస్తుంది, మనిషిని దెబ్బకూడదు. ప్రకృతి ఎప్పుడు కూడా ప్రకృతి విరుద్ధంగా వెళ్ళకూడదు. ఓకే, ప్రకృతి లెవెల్లోనే బతకాలి, ప్రకృతి చెప్పినట్టే చేయాలి. అది మరి ఒక థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.